రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. అందువల్ల ఎందుకు ఉంచారు మారీచుణ్ణి? వాడితో పనుంది ఇంకా, అందువల్ల ఉంచారు. సంకల్పం, వికల్పం పనికిరాదు మనసుకి, అంచేత వాడు సంహరించాడు సుబాహుని. ఇలాగా సంత హృదయ నవనీత సమాన, అంత మంచి సాధువు విశ్వామిత్ర మహర్షి. ఎంత ఆనందించాడో. రామ లక్ష్మణులు ఇద్దరూ వచ్చారండి. రాముణ్ణే కోరాడు, కానీ లక్ష్మణస్వామిని కూడా ఇచ్చి పంపించాడు. ఈ విధంగా గురువుగారి యొక్క ఆజ్ఞను పాటించి వారు చెప్పిన పని చేసేటప్పటికీ ఆనందపడిపోయి విశ్వామిత్ర మహర్షి తన దగ్గర ఎంత అస్త్ర విద్య ఉన్నదో అవన్నీ పరమాత్మకి ఉపదేశించారట. రామచంద్రమూర్తికి అస్త్ర మంత్రాలు అంటే మనకు అనిపిస్తుంది రామునికి విశ్వామిత్రుడు ఉపదేశించాలా అని. అంటే కథ. వ్యావహారికంలో గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. పారమార్థికంలో ఇద్దరికి తేడా లేదు. ఇద్దరు లేరు, అసలు రెండు లేవుగా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. పారమార్థికంలో ఒక బ్రహ్మ తప్ప ఎవ్వరూ లేరు. కానీ వ్యవహారంలో గురువు శిష్య, తండ్రి కొడుకు, భార్య భర్త, ఈ ఉంటుంది కదా సంబంధం. అవి పోవండి. ఇప్పుడు అద్వైత భావం ఎక్కడ అద్వైతం చూపించవలే, ఎక్కడ అద్వైతం పనికిరాదు అని కూడా శాస్త్రం ఉంది. ఇతరమైన ఎవరి విషయంలో అయినా అద్వైత భావము పనికొస్తుంది, కానీ విద్య నేర్పినటువంటి ఉపదేశించిన గురువు పట్ల అద్వైత భావం పనికిరాదు. నాద్వైతం గురుణా సహా అని శాస్త్రవాక్యం ఉంది. అద్వైతం త్రిషు లోకేషు, మూడు లోకాలలో అద్వైతాన్ని నువ్వు ప్రయోగించు, కానీ గురువు దగ్గరికి వచ్చేప్పటికీ ఈ జన్మకి ఆ బంధం పోదండి. అందువలన దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఈ మూడు దుర్లభాలే. ఎంత ఆనందపడ్డాడు విశ్వామిత్రుడు. అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం పూర్వం రాజర్షి శబ్దేన తపసా ద్యోతిత ప్రభ. ఒకప్పుడు విశ్వామిత్రుడు రాజర్షి, క్షత్రియ, తపస్సు చేసి 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 బ్రాహ్మణత్వాన్ని పొందారట. ఈ విషయం మనకి పురాణాల్లో ఉంది. అంటే క్షత్రియుడు బ్రహ్మ అయ్యాడు. ఆ యుగానికి ఇది వర్తిస్తుంది, త్రేతాయుగానికి. కలియుగంలో ఇది వర్తించదు. సో యుగ ధర్మాలు ఉన్నాయి. అట్లా క్షత్రియుడు బ్రహ్మత్వాన్ని పొందటం కొన్ని నిషేధించింది శాస్త్రము ఈ కలియుగంలో. వాట్లలో ఇది కూడా ఒకటి. సో విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షిత్వం పొందాడు. అయినా కానీ మనసుకు తృప్తి లేకపోయింది. ఎందుకని? వశిష్ఠుల వారు అంగీకరిస్తేనే నాకు తృప్తి. ఆ వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర నీవు బ్రహ్మర్షి అయ్యావయ్యా అని అంటేనే మాకు ఆనందం అన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది అన్నా మాకు తృప్తి లేదన్నాడు. పెద్దవాడు ఆయన ఒప్పుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆయన యొక్క ప్రమాణ పత్రం ఆ ముద్ర పడాలి. అంగీకరించాడు వశిష్ఠుల వారు. అందువలన విశ్వామిత్రుని యొక్క యజ్ఞము చక్కగా నెరవేరింది. గురువుగారు అన్నారు, ఈ రాత్రికి విశ్రమించండి,
తెల్లవారి మిమ్మల్ని ఒక విహారయాత్రకి తీసుకెళ్తా. ఎక్కడికి? మిథిలా నగరానికి. మనసులో అనుకున్నాడు, నేను తెచ్చినటువంటి రాముణ్ణి కళ్యాణరాముడిగా చేసి దశరథుల వారికి నేను అప్పగిస్తా. ఆ తర్వాత నా రోల్, నా పాత్ర అయిపోతుంది. తప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు కనిపించాడండి రామాయణంలో. సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విధంగా పరమాత్మ రామచంద్రుడు గురువుగారి యొక్క శిక్షణలో విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుజామైంది. ఇంకా మేలు కనాలే. విశ్వామిత్ర మహర్షి చాలా చిత్రంగా, ఇప్పుడు శిష్యుని కంటే గురువే ముందు మేలుకున్నట్టు. లేకపోతే కౌసల్య సుప్రజారామ ఆయనట్టు అంటాడు. ఈయన నిద్రపోతుంటేనే కదా. గురువుగారు ముందు లేచి అలా మేలుకొల్పు. చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ఈ సుప్రభాతాలు ఉంటాయే, అవన్నీ ఈ శ్లోకంతో ప్రారంభం. వాల్మీకి మహర్షి కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవం ఆహ్నికం. దైవమాహ్నికం. ఆహ్నికము అంటే పగలు, అన్న అంటే పగలు, పగటి సమయంలో చేయవలసినటువంటి అనుష్ఠానం, దానికి ఆహ్నికము అని పేరు. నీకు ఆహ్నికానికి అనగా సూర్యుడు ఉదయించే సమయం, ఇప్పుడు సంధ్యావందనం చేయాలి, గాయత్రి జపం చేయాలి. నాయనా మేలుకో. ఎట్లా? కౌసల్య సుప్రజ. ప్రజ అంటే సంతానం, సుప్రజ అంటే చక్కని సంతానం, ధార్మికమైన సంతానం. కౌసల్య యొక్క ధార్మికమైన పుత్రుడవు నువ్వు అంటున్నాడు. సుప్రజ అంచేతనే వివాహం అండి. సనాతన ధర్మంలో ఇలాంటి సంతానం పొందటానికి వివాహం. ఆ వివాహం యొక్క ప్రయోజనం అదే, సత్సంతానం. అంచేత స్త్రియముద్వహే అని ఇట్లా సుప్రజ అంటే సత్సంతానార్థం అని. రామదేకి ముని దేగ బిసారి. అలా మేలుకొలిపి మరుసటి రోజున ఇద్దరిని వెంట పెట్టుకుని మహర్షి విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి చేరుకున్నారండి. చాలా అద్భుతమైన అందచందాలు మిథిలా నగరం అంటే. ఇక్కడ వర్తమానం కథ టకాటక వాల్మీకి మహర్షి యొక్క వర్ణనలు ఎక్కువ వాల్మీకి రామాయణంలో. తులసి రామాయణంలో కథ సాగిపోతుంది, వేగంగా సాగుతుంది. కాకపోతే అడుగడుగున వేదాంతం అందిస్తాడు తులసిదాసు. రామకథలో ఉన్న అధ్యాత్మం, అందుకే అధ్యాత్మ రామాయణము అనేది ప్రత్యేకంగా పుట్టింది. ఇది వాల్మీకి గిరి సంభూత అయితే అది పురారి గిరి సంభూత. పురారి అంటే ఎవరు? పురారి. పురారి అంటే శివుడు, మురారి అంటే విష్ణువు. ఈ విష్ణువు మురుడు అనే అసురుణ్ణి చంపాడు కనుక అరి అంటే శత్రువు, మురునికి శత్రువు. మురస్య అరిహి శత్రువు మురారి. ఈయన పురములకు పురారి అంటే చిత్రంగా ఉంది. ఏమిటి పురాలకు అరి? కాదండి, త్రిపుర సంహారం చేశాడుగా శివుడు. ఆ త్రిపురములే శత్రువులు. ఏమిటి ఆ త్రిపురములు అంటే? బయట ఉన్నటువంటి రామాయణంలో ఉన్నట్టుగా అయోధ్య ఒక నగరం, మిథిల ఒక నగరం, ఇక సముద్ర మధ్యంలో ద్వీపంలో ఉన్న లంక ఒక నగరం. ఇలా 3 నగరాలు ప్రసిద్ధంగా రామాయణంలో ఉన్నాయి. వీటికన్నిటికీ వేదాంతపరంగా అర్థాలు ఉన్నాయి. అవే ఇక్కడ త్రిపురాలు. త్రిపురారి ఏమిటి? ఈ స్థూల శరీరం ఒక పురం, సూక్ష్మ శరీరం ఒక పురం, కారణ శరీరం ఒక పురం. ఈ శరీరత్రయమే పురత్రయం.
ఇది వేదాంతం. ఇప్పుడు కేవలంగా ఈ ఆధ్యాత్మిక సొగసు అందం వేదాంత సౌందర్యము లేకుండా కథ ఎన్ని మార్లు విన్నా మళ్ళీ మళ్ళీ పుట్టడం ఖాయం. ఒక్కసారి వేదాంత పరంగా శ్రవణం చేస్తే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఇంకా జన్మ లేదు, ఇక ఖాయంగా చెప్పచ్చు. భక్తి జ్ఞాన వైరాగ్యాలే ప్రధానం, అందుకోసమే కథ. త్రిపుర సంహారం పరమాత్మ మనలో ఉన్నటువంటి 3 పురాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు, ఈ 3 దేహాలు పోవాలి, అది ముక్తి. దేహత్రయం నశించిపోవాలి. ఈ 3 శరీరాలని ఇంకా కూడా సాగదీస్తే 5 అయినాయి, 3 5 అయినాయి. ఆ 5 పంచకోశాలు. శరీరత్రయము కోశ పంచకం. లలితలో ఒక నామం ఉంది, పంచకోశాంతరస్థిత అని. అమ్మవారు ఎక్కడుందిట? పంచకోశాలు దాటిపోతేనే ఆవిడ యొక్క దర్శనం. ఈ పంచకోశాల్లో ఉన్నంత వరకు అమ్మ దర్శనం లేదు. ఊరికే నామాలు చదువుకుంటూ ఉంటాం, కుంకుమ పూజలు చేస్తూ ఉంటాం, శ్రీచక్ర అర్చన చేస్తూ ఉంటాం. స్థూలంగానే తప్ప సాక్షాత్ దేవీ దర్శనం కాదు. కాదంటుంది అది శాస్త్రం. స్థూలంగా భౌతికంగా అట్ట పూజలు చేసుకుంటూ ఉండటమే అర్చనలు. అమ్మవారి పండుగలు వచ్చినాయి, విపరీతమైన కుంకుమార్చన. ఎక్కడ ప్రతి చోట కూడా లలితా సహస్ర నామాలు, నామం చూస్తూ కుంకుమార్చన. అంతా భౌతికమే. ఇదంతా కూడా బహిర్ముఖత్వం. ఆవిడ అంతర్ముఖ సమారాధ్య. ఎప్పటికైనా సరే అంతర్ముఖత్వాన్ని పొందవలే. ఈ పంచకోశాలను దాటిపోతేనే ఇది సాధన. ఈ సాధన చేస్తేనే సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నట్టుగా. ఆ మాట ఇలాంటివన్నీ మనకు బాగా తెలుసు, కానీ సాధనే లేదు అక్కడ. ఈ మాటలు తెలుసు. చేత పంచకోశాలు దాటాలి. ఏమిటా పంచకోశాలు? అన్నమయ కోశం నెంబర్ 1. ఈ అన్నమయ కోశమే స్థూల శరీరం, ఫిజికల్ బాడీ. పైకి కనిపిస్తోంది కదా, ఇది స్థూల శరీరం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఈ 3 కోశాలు కలిసి సూక్ష్మ శరీరం. ఇంకా ఒక్క కోశమే ఉంది, అదే ఆనందమయ కోశము, అదే కారణ శరీరం. ఈ 3 5 అయినాయి. ఎక్స్పాండ్ చేస్తే మన బాగా విషయం తెలియటానికి, అర్థం కావటానికి సూక్ష్మ శరీరాన్ని 3 కోశాలుగా విభజించి చెప్పారు. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ప్రాణమయ అది ప్రాణం తెలిసిందే, మనోమయ మనస్సు తెలిసిందే, విజ్ఞానమయ అంటే బుద్ధి. మనస్సు వేరు, బుద్ధి వేరండి. అంచేత 2 కోశాలు, మనోబుద్ధులు వేరే వేరే. పరమాత్మ అంటాడు, నువ్వు నాకు ఇదిచ్చా అదిచ్చా, పత్రం పుష్పం ఫలం తోయం, అది కాదురా నువ్వు సమర్పించాల్సింది, నీ మనోబుద్ధులను నాకు అర్పించు, అప్పుడు నేను నిన్ను భక్తునిగా స్వీకరిస్తా. అంతవరకు భగవంతుడు నీవు భక్తుడివి అని అన్నాడు. మనమే అనుకుంటూ ఉంటాం భక్తులం, మహాభక్తులం. మనం ఎవరికి వాడు అనుకుంటూ సంగలు కుట్టుకుంటూ ఉంటాం. పరమాత్మ మాత్రం అంగీకరించడు. ఆయన అంగీకరించాలంటే అర్జునుణ్ణి అంగీకరించాడు గీతలో అనేక. భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. భక్త, అరే అర్జున నువ్వు నా భక్తుడివిరా. ఆ బాంధవ్యం పక్కన పెట్టండి, బావమరుదులు. పరమాత్మ అది కాదన్నాడు. బంధుత్వాలు కాదురా, నీవు నాకు ఆత్మబంధువువి. భక్త అసి, నాకు నీవు భక్తుడివై అసి అంటే ఉన్నావు. సఖా చేతి, నీవు నాకు గొప్ప సఖుడవు, మిత్రుడివి. అంచేత అట్లా పరమాత్మ అర్జునుడిని నువ్వు నా భక్తుడివి అన్నాడు. అప్పుడే మనం భక్తులం అవుతాం. మనం అనుకుంటే కాదు. అర్జునుడు అనుకోలే, పరమాత్మే అన్నాడు. అది ఆనందం. అందువలన
అంతర్ముఖత్వం, బహిర్ముఖత్వం. పంచకోశాలు దాటాలి. ఈ అన్నమయ కోశం నేను కాదు, నాహం. ప్రాణమయం నేను కాదు, మనోమయం నేను కాదు, ఆనందమయం నేను కాదు. ఇట్లా ఒక్కొక్క దాన్ని ఖండిస్తూ 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 నా ఇతి నా ఇతి నేతి 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 నా ఇతి నా ఇతి, ఈ 5 తొలగిపోవాలి. అప్పుడు అమ్మ దర్శనం అవుతుంది. అంచేత మన దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు చూడండి, 7 గోపురాలు ఉంటాయి, 7 గోపురాలు. 7 దాటితేనే స్వామి దర్శనం. అలాగే ఇక్కడ 5 దాటితేనే స్వామి దర్శనం. అట్లా తాడకావధ చేయించారు. అప్పుడు రామం చ లక్ష్మణం చాపి మహ్యం దేహి కియద్దినం. ఆ విధంగా తాడకావధ. ఇక చూడండి, తాడక స్థూల శరీరం చంపేశాడు పరమాత్మ. ఆ అనుగ్రహం, ఆయన అనుగ్రహంతో మన సాధనలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇప్పుడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అని గీతావాక్యం ఇది. అడుగడుగున గీత స్ఫురణకు వస్తూ ఉంటుంది పురాణ వాంగ్మయంలో. గీత సిద్ధాంత గ్రంథం, పురాణాలు దృష్టాంత గ్రంథాలు. గొప్ప మాట ఇది, మనసులో మర్చిపోకుండా పెట్టుకోవాలి. సిద్ధాంతము గీత, ఈ సిద్ధాంతానికి దృష్టాంతం పురాణం. దృష్టాంతం లేకపోతే సిద్ధాంతం అర్థం కాదు. అందుకే ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు పాఠాలు చెప్పేప్పుడు అధ్యాపకులు ఏం చేస్తారు, అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంట. ఆ ఎగ్జాంపుల్ చెప్తేనే ఈ ప్రిన్సిపుల్, సిద్ధాంతం అది అర్థమవుతుంది. వేదాంతం కూడా అంతే. ఈ మారీచుడు నాడు చూచారా, మారీచుడు లింగదేహం. లింగదేహం అంటే సూక్ష్మ, 2 ఒకటే. సూక్ష్మ దేహం అన్నా లింగదేహం అన్నా ఒకటే, 2 వేరు వేరు కాదు. మారీచుడు సూక్ష్మదేహం, లింగ శరీరం అన్నమాట. ఈ లింగదేహం మారీచుడిని ఎందుకు చంపకుండా అట్టి పెట్టాడు పరమాత్మ? సుబాహుణ్ణి చంపి వీడిని ఎందుకండి చంపకుండా విడిచిపెట్టాడు? ఏం సమాధానం చెప్పగలం? పెద్దవాళ్ళు వ్యాఖ్యానాలు రాశారు, మహాబుద్ధిమంతులు వాళ్ళు. అవి చదివితే కానీ మనం తెలుసుకోలేము. అందువలన మారీచుడు లింగ శరీరము, ఈ లింగ శరీరం చూచారా, ప్రారబ్ధం ఉండేంత వరకు లింగ శరీరం ఉంటుంది ఎవరికైనా సరే. ప్రారబ్ధం ఉండేంత వరకు. ప్రారబ్ధము క్షయమైపోతే ఇక లింగ శరీరం ఉండదు. ఎప్పుడు లింగ శరీరం ఉండదో ఇక జన్మ లేదు. ఇంకా లింగ శరీరం అనగా మనః, మనస్సే లింగ శరీరం. మనస్సు ఇక్కడ బ్రతికి ఉన్నంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాం. మనస్సు చచ్చిపోవాలి, అమనస్కత సిద్ధించాలి. ఆ అమనస్కతకే లలితా సహస్రంలో మనోన్మని అన్న నామం. మనోన్మని అంటే ఉన్మన్య అవస్థ. ఉన్మన్య అవస్థ అనగా మనసు రహితమైపోయిన స్థితి. మనసు లేదు, ఇంకా జన్మ లేదు. ఈ మనసే లింగ శరీరం, అదే మారీచ. మారీచుడితో ఇంకా పని ఉన్నది. చూడండి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందినా కూడా దేని ద్వారా పొందుతాము? మనస్సు ద్వారానే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా పొందేది. చిత్రం అండి అది. సంసారంలో పడేసిన మనసే, సంసారంలోంచి ఉద్ధరించిన ఆ మనసే. చాలా గొప్పది మనః. కంట్రోల్ చేసేది, ఆడించేది మనసు, చంపేది మనసు, బ్రతికించేది మనసు, సుఖపెట్టేది మనసు, ఏడిపించేది మనసు. అంతా మనసే. మనేవ సర్వం. రామమయం అంటే అంతా రామమయం, అంతా మనోమయం. అది ముందు చెప్పుకోవాలి. అంతా మనోమయమే. అందువలన మనస్సే బంధనాన్ని కలిగిస్తుంది, మనస్సే ముక్తిని కూడా అనుగ్రహిస్తుంది. రెండింటికి అదే కారణం. అంటే అదేమిటి సార్?
సంసారము పరమాత్మ, ప్రపంచం పరమాత్మ పరస్పరం విరుద్ధం కదా, ఆపోజిట్ కదా. ఒకే మనసు మోక్షం ఇస్తుంది, అదే మనసు బంధిస్తుంది. ఏమిటిది? ఎలా అర్థం చేసుకోవాలి? విచారణ చేస్తే ఇది తెలుస్తుంది. లోకంలో చూడండి, తాళం వేయటానికి ఒకే కీ, తాళం తీయటానికి ఒకే కీ. 2 కీలు లేవే. తాళం వేసే ఆ తాళం చెవి, తాళం వేస్తా, ఏదిరా తీసేది, అది ఉందా లోకంలో? ఒకే తాళపు చెవి బంధిస్తోంది, ముక్తిని కూడా ఇస్తోంది. సింపుల్ ఎగ్జాంపుల్. భౌతికంగా ఒక్క తాళపు చెవి, ఆఫ్టర్ ఆల్ దానికి ప్రాణం లేదు, జీవం లేదు, చైతన్యం లేదు. పైగా ఏమన్నా బంగారపు వెండి బంగారాలతో తయారైందంటే ఇనుము. అలాంటి ఇనుప చెవికే కీ. అంత శక్తి ఉంటే బంధించేది మోసి, ఆహా, మనస్సుకి ఎంత శక్తి ఉండాలి? పరమాత్మ యొక్క సృష్టి మనస్సు అనుకుంటాం మనం అందరం. కాదండి, మనస్సు సృష్టి మన సృష్టి, మనం సృష్టించుకున్నది. పరమాత్మకి ఏ పూచీ లేదు, ఆయన బాధ్యత లేదు. మానసిక సృష్టి జీవుని యొక్క జీవుడు చేసుకున్నాడు అని అనుభవిస్తున్నాడు. అందువలన మారీచ కథలో పారమార్థికంగా లింగ శరీరం, లింగదేహం అంటారు. ప్రారంధం ఉన్నంత వరకు ఈ లింగ శరీరం ఉంటుంది కనుక వాణ్ణి చంపల. ఇంకా ప్రారంధం కథ ఉన్నది కనుక, ప్రారంధం ఉండటం అంటే కథ ఉండటం. రామరాజ్యం రాలేదుగా, అప్పుడు కథ అయిపోతుంది. అంతవరకు వీడి అవసరం ఉన్నది కనుక పరమాత్మ చంపకుండా వదిలిపెట్టారండి. ఈ విధంగా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. భక్తవత్సల భగవానికి దురమున తాటకందునిమి ధూర్జటి విల్దును మాడి సీతనున్ పరిణయమంది తండ్రి పనుపన్ ఘన కానన భూమికేగి దుస్తరపటు చండ కాండ కులిశాగతి రావణ కుంభకర్ణులన్ భూధరముల గూల్చి తీవె కదా దాశరథి కరుణాపయోనిధి. రామచంద్ర భగవానికి దురమున తాటకం దునిమి, తాటకని సంహరించాడు పరమాత్మ. ఎవరు ఈ తాటక? ఈ తాటక గనక తెలియకపోతే యమధర్మరాజు మన తాట తీస్తాడు, అది ఖాయం. ఎప్పుడప్పుడు పుడుతూ ఉంటాం, ఆయన దగ్గరికి వెళితే ఆడు ఓలుస్తాడు తాట. తాటక బాగా తెలియాలి. ఈవిడండి పూర్వజన్మలో ఒక యక్షిణి, యక్షజాతి ఆడది కనుక యక్షిణి అంటాం. పాపం ఇలా మారిపోయింది రాక్షసిగా. ఓ శాపం. ఎవరి శాపం? అగస్త్య మహర్షి. చూడండి, ఆ భయంకరమైన ఆ వేషంలో అనుకుంటూ అగస్త్య మహర్షి మీదకి దూకటానికి భయంకరంగా వస్తోంది. భయపెట్టింది అగస్త్యుణ్ణి. మహర్షులకు భయం ఉంటుందా అండి?
ఆయన ఈ దరిద్రురాల శపించాడంతే. ఏమని శపించాడు? ఇట్లా రాక్షసుగా నువ్వు అయిపో, యక్షిణితో ఉత్తమ జన్మ వచ్చినా కూడా దుర్వినియోగం చేసుకుంటామండి. యక్షిణి ఎంత గొప్ప జన్మ, దేవతా జన్మ. ఈ మహర్షి మీదకి ఎందుకండి పోవాలి? అంతే, బుద్ధి కర్మానుసారిణి. భయపెట్టే ప్రయత్నం చేసేప్పటికీ ఆయన గారు రాక్షసు వైపు శపించారు. శాపాత్ పిశాచతాం ప్రాప్త. ఆ శాపం వల్ల అది పిశాచం అయిపోయింది. ముక్తారామ ప్రసాదత, పరమాత్మ యొక్క బాణ స్పర్శతో మళ్ళీ స్వామిలో ఐక్యమైపోయింది. ఆగ్రహం అంత మంచిది, పరమాత్మకు ఆగ్రహిస్తే బాణం వేస్తాడు. దాంతో అయిపోయింది, క్లోజ్, ఖతం, అలా అయిపోతుంది. రామాయణ అనుగ్రహము అలా ఉంటుంది. ఏకగి బాణ ప్రాణగరిలీన దీన జానితహి నిజ పద దీన. ఒకే ఒక బాణంతో తాటక సంహారం చేసి, అయ్యో పాపం, ఈ స్త్రీయే, ఆడదే ఇలా శాపం వల్ల ఇలా అయిపోయింది అని రామచంద్రుడు జాలిపడి తనలోకి తీసేస్తూ ఉన్నాడట. అట్లా గురువుగారి వెంట వెళుతున్నాడు. ఇట్లా కోదండపాణి అయి రామచంద్రుడు వెళుతున్నారు. ఈ కోదండపాణి యొక్క అనుగ్రహం జీవుడు పొందకపోతే దండపాణి పాలైపోతాం. ఆ దండపాణి ఎవడు? యమధర్మరాజు. యమధర్మరాజు నుంచి తప్పించుకోవాలంటే కోదండపాణి అనుగ్రహం పొందాలి. వెడలెను కోదండపాణి. కోదండపాణి గురువుగారితో వెనకాలే నడుస్తూ అనుసరిస్తూ పోయారటండి. వీర త్యాగరాజ సుతుడు వసుధ భారమును బాప వెడలెను కోదండపాణి. ఎందుకు పుట్టాడు పరమాత్మ? ఈ భూభారం బరువు, భూమాత బరువు తగ్గించటానికి. ఆ విధంగా ఇద్దరు సోదరులు మార్గమధ్యంలో ఈ కథంతా జరిగింది. ఉత్తమంగా మిథిలా నగరానికి తీసుకువెళ్ళారండి. అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతాం రాఘవ యువాం. 6 రోజుల పాటు రామలక్ష్మణులు యజ్ఞాన్ని కాపాడారు. 6 రోజులు. అప్పుడు వారిద్దరూ వచ్చారు. మారీచ సుబాహులు అనగా ఎవరు? రాగ ద్వేషములే మారీచ సుబాహులు. ఆశ్రమ ఏక దీఖ మగమాహి ఖగ మృగ జీవ జంతు తహనాహి. మిథిలా నగరానికి బయలుదేరి వెళుతుంటే ఒక ఆశ్రమం కనిపించింది. అది ఎలా ఉన్నది? జనసంచారం లేదు, పాడుబడిపోయింది. పాడుబడ్డ ఇల్లు అంటారే అలాగా పాడుబడిపోయిన ఒకానొక ఆశ్రమం కనిపిస్తే రామచంద్రుడు అడుగుతాడు గురువుగారిని, గురుదేవా, ఏమిటి ఈ ఆశ్రమం ఇలా చెడిపోయినట్టుంది, ఎవరు లేరే, గురు శిష్యులు ఎవరు లోపల ఉన్నట్టుగా లేదో? అలా అడిగారండి. మృగపక్షి గణైర్హీనం నానా జంతు వివర్జితం దృష్ట్వా ఉవాచ మునిం శ్రీమాన్ రామో రాజీవలోచన. రాజీవలోచన రాము చలే తజ్ బాపుకు రాజు బటావుకి నాయి అంటాడు తులసీదాసు. ఆ విధంగా రామచంద్రమూర్తి అడిగాడు, మహానుభావ ఏమిటి చెప్పండి దీని రహస్యం అంటే, అప్పుడు అహల్య యొక్క చరిత్ర చెబుతారండి. గౌతమ మహర్షి యొక్క భార్య అహల్యాదేవి, ఈమె బ్రహ్మ యొక్క సృష్టి, మానస సృష్టి. ఈమె అయోనిజ స్త్రీ, అంటే తల్లి తండ్రులకు అలాగా పుట్టింది కాదండి, చాలా అందగత్తే. అయితే ఇంద్రుడు కాస్త ఆమెని తేడాగా చూస్తాడు, ఆ దృష్టిలో మార్పు వస్తుంది. ఈమె మీద కన్నేసి ఉంచాడు, ఎప్పటికైనా సరే నేను అనుభవించాలి అని. వాడు దుర్మార్గంగా చూడండి, ఇంద్రుణ్ణి వేదమంత్రాలతో పిలుస్తారు యజ్ఞంలో.
ఆ ఇంద్రుడే వీడు. మనకు అనిపిస్తుంది ఇంత దుర్మార్గం చేశాడు, అహల్యని జారుడయ్యాడు, జారత్వం చేశాడు. అయినా సరే వేద మంత్రాల్లో యజ్ఞంలో భాగం పుచ్చుకోమని ఆ ఇంద్రుడిని పిలుస్తారండి, చాలా శ్రద్ధగా పిలుస్తారు. ఎందుకంటే ఆయన రాకపోతే యజ్ఞం పూర్తి కాదు. ఆయన రావాలి, ఆ యజ్ఞ భాగాన్ని స్వీకరించాలి. ఎలా పిలుస్తారో తెలుసండి ఆ ఇంద్రుణ్ణి? ఇప్పుడు ఇంద్ర అని పిలవరు, అని చాలాసార్లు పేర్లు ఉన్నాయి. అలా పిలవకుండా అహల్యాయై జారా అని పిలుస్తారట. అహల్యతో జారత్వం చేసిన ఇంద్ర, నువ్వు వచ్చి యజ్ఞభాగం పుచ్చుకో, అప్పుడే వస్తాట ఆనందంగా. అహల్యాయై అంటేనే వస్తాట. ఇలా కథ ఉంటే దానిలో అశ్లీలం ఉన్నది అని అశ్లీలమే చేస్తే మళ్ళీ పిలుస్తారండి యజ్ఞానికి. అసలు వైదిక సాహిత్యంలో ఇంద్రుడు అంటే సాక్షాత్ భగవంతుడు. వేదమంత్రాల్లో ఇంద్రహాని వచ్చినప్పుడల్లా పరబ్రహ్మ. పురాణ వాంగ్మయం వచ్చిన తర్వాత ఇంద్రుడు ఈ స్థాయికి వచ్చాడు. ఎవడు తపస్సు కూర్చున్నా చూడలేడు, ఎందుకంటే వాడు తన సీటును ఆక్రమిస్తాడేమో అని.